ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ప్రభుత్వంలో బిజీగా ఉంటూనే అటు పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా. అసలు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? దీనికి గల కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అంచనాలకు అందడం లేదు. ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సొంత పార్టీలోనే పెను సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన పవన్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై గట్టిగా దృష్టి సారించారు. పార్టీ లైన్ దాటిన వారి విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తన యాక్షన్ ప్లాన్ ద్వారా నిరూపిస్తున్నారు. క్రమశిక్షణ రహిత్యానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ ఆ మధ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై కూడా పవన్ క్లీన్ అప్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్థాయిలు కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కింద స్థాయి కార్యకర్తల నుంచి వచ్చిన పక్కా ఫిర్యాదుల ఆధారంగానే జనసేనాని ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు. అధినేత తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయాలతో జనసేన నాయకుల్లో ఇప్పుడు ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిలో ఇప్పుడు చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో ఆయన పడ్డారు. కొందరు నాయకుల వ్యవహార శైలి వల్ల పార్టీ సిద్ధాంతాలు దెబ్బతింటున్నాయనే నివేదికలు పవన్ కు చేరాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ లోపం, తీవ్రమైన విభేదాల ఉన్నట్లు జనసేనాని గుర్తించారు. నిబద్ధతతో పనిచేసే సామాన్య జనసైనికులకు నష్టం కలిగించే ఏ అంశాన్ని కూడా సహించేది లేదని పవన్ తేల్చి చెప్పారు. అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా, నగర, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ పూర్తిగా రద్దు చేశారు. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న కీలక నేతలను సైతం పవన్ ఎక్కడికక్కడ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ ప్రక్షాళన నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించి తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చూపించారు. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవలేదనే బలమైన సందేశాన్ని పవన్ ఈ నిర్ణయం ద్వారా పంపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల తదుపరి వ్యవహారాలను ఇకపై జనసేన కేంద్ర కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు. దీంతో అధినేత ఎప్పుడు ఎవరిపై యాక్షన్ తీసుకుంటారో తెలియక కీలక నేతలంతా ఇప్పుడు తీవ్ర అలర్ట్ మోడ్లోకి వెళ్లారు. జనసేన కోటలో అలజడి మొదలైంది. అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తప్పు చేస్తే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు పవన్ వెనకాడటం లేదనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నియమావళికి విరుద్ధంగా నడుచుకుంటున్న వారిపై జనసేనాని చట్టాలు జూలుపించాయి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న మొత్తం జనసేన నెట్వర్క్ ను ఒక్కదెబ్బతో రద్దు చేశారు. పార్టీ విధానాలకు తూట్లు పొడుస్తూ గ్రూపు రాజకీయాలకు తెరలేపిన నేతలకు ఇది కోలుకోలేని పెద్ద షాక్. జన సైనికుల ఆవేదనను, ఆక్రోశాన్ని స్వయంగా పరిశీలించిన తర్వాతే పవన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చారు. నాయకుల స్వార్థం వద్ద కింద స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే కీలక బాధ్యతల్లో ఉన్న నేతలను సైతం ఏమాత్రం మొహమాటం లేకుండా పదవుల నుంచి తొలగించారు. ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరులోనూ ఇదే తరహా క్లీన్ స్వీప్ జరగడం జనసేనలో కొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తదుపరి టార్గెట్ ఏ జిల్లా కానుందనేది భయం ఇప్పుడు మిగిలిన నేతలను వెంటాడుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీలందరినీ రద్దు చేస్తూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ మార్పులు జరిగాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని జనసేన కేంద్ర కార్యాలయం నిశితంగా పరిశీలించింది. నాయకుల మధ్య విభేదాలు, సమన్వయ లోపం వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ తెలిపారు. అందుకే జిల్లా, నగర, మండల, గ్రామ కమిటీలతో పాటు సమన్వయకర్తలను కూడా పదవుల నుంచి తప్పించారు. కొత్త కమిటీల నియామకం జరిగే వరకు నెల్లూరు జిల్లా వ్యవహారాలను కేంద్ర కార్యాలయమే నేరుగా చూసుకుంటుంది. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే తరహా కారణాలతో రద్దు చేసిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఈ వరుస నిర్ణయాలతో జనసేన శ్రేణులు అప్రమత్తమయ్యారు. పార్టీలో సరికొత్త జోష్ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తున్న సామాన్య కార్యకర్తలకు న్యాయం చేసేందుకే పవన్ రంగంలోకి దిగారు. కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పార్టీ లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయని జనసైనికులు సుదీర్ఘకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రమశిక్షణ తప్పిన నాయకత్వానికి పవన్ గట్టి చికిత్స అందించారు. సమన్వయ లోపంతో పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్కరిని కూడా పదవుల్లో ఉంచే ప్రసక్తే లేదని తేల్చారు. ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా పవన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా తాను వెనకాడనని పవన్ నిరూపించారు. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో జనసేనలో మరింత అంతర్గత క్రమశిక్షణ పెరుగుతుందని కార్యకర్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలను కూడా ఆయన చక్కదిద్దుతున్నారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థ నిలబడదనే గట్టి నమ్మకంతో పవన్ ముందడుగు వేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన కమిటీ సభ్యులందరినీ బాధ్యతల నుంచి తొలగించారు. కొత్త కమిటీలు వేసే వరకు నెల్లూరు జిల్లా బాధ్యతలను జనసేన సెంట్రల్ ఆఫీస్ తన చేతుల్లోకి తీసుకుంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు ఇప్పుడు మిగిలిన జిల్లాల నేతలకు కూడా అలర్ట్ చేస్తున్నాయి. జనసేనాని తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలో ప్రక్షాళన జరుగుతుందనే ఉత్కంఠ సార్వత్రా నెలకొంది. తప్పు చేస్తే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు పవన్ కళ్యాణ్ వెనుకాడటం లేదు. ఈ వరుస ప్రక్షాళనలతో మిగిలిన జిల్లాల నేతల్లో కూడా ఇప్పుడు వణుకు మొదలైంది. రాబోయే రోజుల్లో జనసేనాని ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.